దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాక్య సందేశానికి ముందుకు చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కృపామేడ, ప్రేమమేడ, ధైర్యమేడ, కరుణమేడ, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కన్ను దృష్టి, మీ మనసు నిత్యము విచరణగా కృపను అనుగ్రహించమని ఈ శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. 2వ తిమోతికి వ్రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. మంచి సైనికుని యొక్క లక్షణాలు. సైనికులు అనగానే మనకు కనిపించేది, వినిపించేది మరి ఆర్మీ, భూ సంబంధంగా, నేవీ సముద్ర మార్గంగా, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆకాశ మరి గగనములో మరి ఇవి శత్రువులు ఈ విధంగా దండెత్తుతున్నారు. 3 విధాలుగా కూడా. సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ప్రతి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ ఫర్ సీఎం, పిఎం అండ్ లీడర్స్. ఎందుకు ఈ యొక్క మన సైనికులు అంటే దేశ క్షేమం కొరకు, రెండవదిగా నాయకుల క్షేమము కొరకు. కొంతమంది తమ ధనమును బట్టి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు. మరి ఏదేమైనప్పటికీ సైనికులకు ప్రతిరోజు ప్రమాణాలు ఉంటాయి, ప్రమాణాలు చేయిస్తారు.
సైనికులకు శత్రువులు ఉంటారండి. సైనికులు శత్రువులు ఉంటారు. ప్రతి దేశములకు బార్డర్స్లో సైనికులు కాపలా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మంచి సైనికులు ఎవరు, వారు ఎలా ఉండాలి అన్న సత్యాన్ని ఈ దినాన మనం తెలుసుకుందాం. మనం కూడా యేసుక్రీస్తు సైనికులమే. క్రైస్తవులకు స్థావరము సిలువ, శ్రమలో నీ సైన్యం, వాటిని ఎదుర్కొనే ధైర్యమే నీ విజయం. కాబట్టి పాట ఉంది, ఓ క్రైస్తవుడా ఓ సైనికుడా అనే మంచి పాట మరి రాజబాబు గారు రాసినటువంటిది. సైనికులలో కోవర్టు సైనికులు కూడా ఉంటారండి. డేంజరస్, చాలా ప్రమాదకరం. ఏంటంటే దేశాన్ని అమ్మేస్తారు వీళ్ళు. దేశంలో ఉన్న రహస్యాలని తెలియపరుస్తారు. ఆ డబ్బుకు దాసోహం అయిపోయి యేసుక్రీస్తుకు కూడా కోవర్టు సైనికులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు ఇస్కరియోతు యోధా. ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన్ని నేనే పట్టిస్తా, నేను ముద్దు పెట్టుకుంటా, ఆయనే యేసు, పట్టుకోండి అంటాడు. ఎంత దుర్మార్గుడు అండి. 30 వెండి నాణాలకు అమ్ముడుపోయినటువంటి ఇస్కరియోతు యోధా తరువాత ఎంతో పశ్చాత్తాపడి తల క్రిందులుగా మరణిస్తాడు. చూడండి, మంచి సైనికుని యొక్క లక్షణం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నీకు కిరీటం రావాలి అంటే, కావాలి అంటే, పొందుకోవాలి అంటే నియమ ప్రకారము పోరాడాలి. ఒక నియమం, ఓ పద్ధతి, ఓ ఆచరణ, ఓ క్రమం, ఓ సిద్ధాంతం, ఓ నడవడిక, ఓ ప్రవర్తన చాలా 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 అవసరం. ఉందంటారా క్రైస్తవులకు? సంఘంలో ఉందంటారా? వారి ఇష్టానుసారం వాళ్ళ చిందరవందరగా ఒక నియమం లేదు, ఒక పద్ధతి లేదు. నాకు తెలిసి ఏం చేస్తున్నారంటే పిల్లల్ని అసలు సరైన అవగాహనలోనికి తీసుకురాకుండా వాళ్ళకి సపోర్ట్గా తీసుకొస్తారు. దేనికి? వాట్ ఈస్ ద యూస్? ఎంత నష్టం సంభవిస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. దేవుని మీద ఆధారపడకుండా నియమ ప్రకారం పోరాడలేరు. చూడండి, 7, 8 వచనాలు చూద్దాం. నేను చెప్పు మాటలో ఆలోచించుకుని అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించడం. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునేమో అంటాడు. చూడండి, 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుని. మంచి పోరాటం. అపొస్తలుడు పౌలు మంచి పోరాటం పోరాడాడు, పరుగు కడముట్టించాడు, విశ్వాసం కాపాడుకున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుక్షించు. ఎవరైతే అపేక్షిస్తున్నారు, నియమ ప్రకారం పోరాడుతున్నారు, అట్టి వారికి దేవుడు అనుగ్రహించునుగాక. లోతు మరి ఆస్తిని, స్త్రీలను, ప్రజలను మరి అదే 5 రాజులు దండెత్తి మరి చెరపట్టి వారిని బందీలుగా తీసుకెళ్ళినప్పుడు అబ్రాము తన వద్ద ఉన్న మరి 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు తరిమి తన తమ్ముడైన లోతును, కుటుంబమును, ఆస్తిని రక్షించుడు. చూడండి, 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమాను.
5 రాజులు అంటే సామాన్యం. అబ్రాం ఒక్కడే 318 మంది తనతో పాటు 5 రాజులు తరవడం అసాధ్యం. అయినా దేవుని కృప, దేవుని శక్తి యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె పోరాడినాడు. చూడండి, వాడిని తరిమిను. తను రాత్రి వేళ అతడును అతని దాసులను వాళ్ళకి ఎదురుగా మను తీర్చి వాళ్ళని కొట్టి దమస్కులకు ఎడమ తట్టున్న హోవా వరకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నియమ ప్రకారం పోరాడితే విజయము నీది. రెండవదిగా నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిల్చుదులనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచింది. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఈ ముగ్గురు మోషే, అహరోను, హూరులు ప్రార్థన చేస్తున్నారు. సంగతి ప్రార్థన ద్వారా విజయం. మరొక సంఘటన, ఈ ప్రార్థన ద్వారానే విజయము. చాలా చక్కటి మాటలు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14-11. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతురులను నీపై నీ జయమంద నీకు అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆస ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారి మొత్తినందును వారు పారిపోయారు. యుద్ధం కూడా లేదండి. అది ప్రార్థన 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 విజయం. మొదటిగా నియమ ప్రకారం పోరాడితే విజయం. రెండవదిగా ప్రార్థన ద్వారా విజయం. మూడవదిగా 1 సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నువ్వు కత్తెయు ఈటెయు బాల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయులు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకే వచ్చుచున్నాను. దేవుని పేరట వెళ్ళాలి. మరి అక్కడ జరిగినటువంటి సంఘటన గమనించినట్లయినచో చూడండి, 8-9 వచనాలు, 17వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయులను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతడు నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదము. నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయరు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నిన్ను పోట్లాడుదమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చను. సౌలును ఇశ్రాయేల్ అందరూ
ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎంత అవమానం ఉండే! రాజు, అభిషేకించబడిన వ్యక్తి భయపడుతున్నాడేంటి? అతడు యెహోవా పేరట పోవటం లేదు. అతను యెహోవా పేరట పోవటం లేదు. భయం. అతడు వచ్చి మాట్లాడుతుంటే భయం. చూడండి ఆ మాట 16వ వచనం. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గపరచుకుంటూ వచ్చును. ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, అరుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ గడగడ. సౌలు అభిషేకించబడిన వ్యక్తేనా? అయితే దావీదు యెహోవా పేరట, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకే వచ్చుతున్నాను. జస్ట్ ఒక చిన్న రాయి వడిసెలతో అతన్ని చంపేస్తాడు. చూడండి ఆ మాటలో 56వ వచనం. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకుని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరకు తోడుకుని వచ్చాను. ఫిలిస్తీని తల చేతనుండగా సౌలు దగ్గరకు తీసుకుని వచ్చాడు. సౌలు అతను చూచి, చిన్నవాడా, నీవు ఎవని కుమారుడు అని అడుగుగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయ అను నీ దాసుని కుమారుడు అని ప్రత్యుత్తరించాను. ఒక దాసుని కుమారుడు మరి గొల్యాతును జయించగలిగాడు అని అంటే, మరి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న నీవు ఏం చేస్తున్నావు? ఈనాడు అనేకులు రాజ్యాధికారం కావాలి, సరైన అవగాహన లేని రాజ్యాధికారం, మరి జయించలేని రాజ్యాధికారం. వాట్ ఇస్ ద యూస్? వాళ్ళు మరి సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరట కాదు, వారి సొంత ఆలోచన, సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, వాటి ద్వారా ఏదేదో ఏమేమో చేయాలనుకుంటారు. దేవుడు చూచే దేవుడు అని తెలుసు, తెలిసిన ఆయన చూస్తాడా, ఆయన వింటాడా అన్న మరి భయంకరమైనటువంటి జీవితంలో చెడ్డ సైనికులుగా ఈ దినాలలో మరి జీవిస్తున్నారు. 4వదిగా చూసినట్లయితే ఆ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను. పిరికి పొంద సైనికులు వీరు ఇతరులను కూడా భయపెడతారు. అందును బట్టి అటువంటి దేవుని మీద ఆధారపడకుండా వారు మరి వారి యొక్క శారీరకమైన శక్తి చేత మరి వారు ఆధారపడటం వల్ల పిరికి పొంద క్రైస్తవులుగా వారు జీవిస్తూ ఉంటారు. అందుకే చూడండి 2వ తిమోతికి రాసిన పత్రికలో చక్కటి మాట ఉంది. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చింది, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యదు. ఈ పిరికి పంద క్రైస్తవులు వీరు మరి జయించలేనటువంటి పరిస్థితులు. ఆఖరిగా 5వదిగా చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుంటాడు. పేతురు చెరసాలలో ఉన్నాడు. మరి హేరోదు చంపాలని పేతురుని చెరసాలలో పెట్టాడు. అయితే దేవాది దేవుడు ఒక దూతను పంపించి 4 చతుష్టయముల సైనికులు అప్పగించాడు. ఒక చతుష్టయము 16 మంది, 16 × 4 64 మంది సైనికులను చుట్టుపెట్టాడు. ఒక్క మనిషిని పెట్టుకోవటానికి ఈ దినాల్లో 1000 మంది పోలీసు వాళ్ళని పెడతారు.
ఆ దినాలలో కూడా అలాగే జరిగింది. అయితే దేవాది దేవుడు దూతను పంపించి అతన్ని బయటకు వెలుపలికి, చూడండి 9వ వచనం, అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు మరి శ్రమను అనుభవిస్తున్నావా? మొదటిగా నియమ ప్రకారం పోరాడాలి, రెండవదిగా ప్రార్థన ద్వారా పోరాడాలి, మూడవదిగా సైన్యములకు అధిపతి యెహోవా పేరట పోరాడాలి, నాలుగవదిగా దేవుని మీద పిరికి పంద క్రైస్తవులుగా ఉండకూడదు, ఆత్మ సంబంధమైన వారిగా పోరాడాలి, ఐదవదిగా సంఘము ప్రార్థించాలి. ఈనాడు సంఘము చిన్నాభిన్నం కారణం నాయకులే, చిన్నాభిన్నం ఒకటి కారకులు నాయకులే, సరైనటువంటి అవగాహనలు ఉన్నాయి. అంతగానో ఎన్నో సంఘాలు చిందరవందరు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లేదు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించమని అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాటలను మేము ధ్యానించటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రం. మేమును ప్రభు మరి అపొస్తలుడైన పౌలు మరి పోరాడినట్లుగా ప్రభు మంచి పోరాటానికి కృపను అనుగ్రహించమని, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం తెచ్చుకోమని మా మీద మీ ఆశీర్వాదం దేవునికి సాధించి యేసు శ్రేష్టమైన ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకున్నాం.